హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం బేబీ కార్న్ స్టిక్స్ చేసుకుంటున్నామండి. కావాల్సిన పదార్థాలు: సాల్ట్ అర స్పూను, కారం స్పూను, హోల్ గరం మసాలా పావు స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను, మైదా 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, బేబీ కార్న్ ఒక 5 తీసుకుంటాం అన్నమాట. ఇందులోది బేబీ కార్న్ 5 పీసులు తీసుకున్నామండి. ఇలాంటి చాకులు కొన్నప్పుడు జాగ్రత్త వాడుకోవాలి. మనం ఫస్ట్ నీళ్ళు వేసుకుంటున్నామండి. నీటిలోని మనం స్వీట్ కార్న్ బాయిల్ చేద్దాం. మనం ఇలా 2 పీసులు కట్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకుందామండి. మరి మెత్తగా కాకుండా 1 నిమిషం పాటు ఉడికిద్దాం, సరిపోద్ది మనకి. ఇలా చేసుకునేవి కొద్దిగా పెద్దలాంటివి ఇలాగా ఫోర్ చేస్తున్నాం. బాయిల్ చేద్దామండి. 1 నిమిషం పాటు ఆయిల్లో పెట్టి ఉడికిస్తే సరిపోద్ది. కొద్దిగా పసుపు వేద్దామండి. పసుపు వేసి ఉడికిద్దాం. రుచికి కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. మనకి 1 నిమిషం బాయిల్ అయితే సరిపోద్దండి. మొత్తం కలిపిస్తుంటే బాగా ఉప్పు అది పడుతుంది కదా. స్వీట్ కార్న్కి స్నాక్ ఐటమ్ అండి మనం చేసేది. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ పిల్లలకి బాగుంటుంది కదా, ఇలాంటివి పెట్టుకుంటే ప్రోటీన్ కూడాను. ఆపేద్దామండి. 1 పొంగు వచ్చింది మనకి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయా. 1 నిమిషమే పెట్టుకున్నాం. మరి బాయిల్ అయితే సరే రావండి. తీసుకుంటున్నాం. ఆయిల్ పెట్టుకున్నాం అండి. మరుగుతుదలోపు మనం రెడీ చేసుకుందాం. ఇందులోకి స్వీట్ కార్న్కి కార్న్ఫ్లవరు, మైదా, సాల్ట్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి. ఈ ఫస్ట్ ఇలాగ అనేసి అప్పుడు మనం కలుపుకుంటే బాగుంటుంది. బాగా పడుతుంది కదా కారం, అది ఉప్పు కారాలు. మనకి స్వీట్ అవి బేబీ కార్న్ బాయిల్ చేసాం కదండి, ఆ వాటర్ వేసుకుంటున్నాం. వాడచ్చు. మీకు నచ్చితే సాస్తో కూడా ముంచుకోవచ్చు. టమాటా సాస్ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా కూడా తినొచ్చు. మనకి స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి పర్లేదు. ఆయిల్ మరిగిందండి, వేసుకుంటున్నాం.
స్నాక్కే చేస్తున్నానండి. ఈవినింగ్ బాగుంటాయి కదా. ప్యాకెట్ చూపించాను కదండి, సగమే వాడుతున్నాను నేను, సగం ఉంచాను. కర్రీ చేసుకున్నా బాగుంటుందండి. వేసుకున్నాం. వేగిపోయండి, తీసుకుందాం. చక్కగా వేగిపోయి చూసారా ఎలా ఉన్నాయో. మన బేబీ కార్న్ ఎలా రెడీ అయిందో. ప్లేట్లో వేసుకుందాం అండి. మసాలా బేబీ కార్న్ స్టిక్స్ అండి, ఎలా ఉన్నాయండి చూసారా. మనకి ఎంత బాగా రెడీ అయ్యా, కరకరలాడుతూ తినొచ్చు. నచ్చిందండి స్నాక్ ఐటము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.